గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ మహేష్, పీడియాట్రిక్ కన్సల్టెంట్ కిమ్స్ అవీరా హాస్పిటల్. సో ఈరోజు కిమ్స్ అవీరా హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వీక్ ఎందుకు జరుపుతారు అంటే తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతుంది. ఇప్పటికీ కూడా డెలివరీ అయిన ప్రతి ఒక్క బేబీకి తల్లిపాలు అందరూ ఇవ్వడం లేదండి. 100 మంది డెలివరీ అవుతుంటే 50-60% మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. మిగతా పిల్లలందరికీ కూడా పౌడర్ పాలు కానీ ఆవు పాలు ఇలా పట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల బిడ్డలకు వచ్చే ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం చేయడానికి ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరము ఈ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. అందుకు అనుగుణంగా కిమ్స్ అవీరా హాస్పిటల్ తరఫున 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో సిస్టర్స్కి ఒక 3 days క్లాసెస్ చెప్పడము, ప్లస్ ఈరోజు కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ కానీ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ కానీ చేయడం జరుగుతూ ఉంది. సో దీనివలన ప్రజల్లో చైతన్యం కలిగి ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యవంతంగా చేయాలనే ఉద్దేశంతో చేయడం మా వంతు సహకారంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఏమంటే ఈ సిజేరియన్ జరగడం వల్ల కానీ ఆ పెయిన్స్ వల్ల కానీ కొన్నిసార్లు ఒక 2-3 రోజుల వరకు ఇబ్బంది అయితే జరుగుతుంది. కానీ ఆ 2-3 రోజులలో కూడా తల్లి దగ్గర ఇవ్వడం వల్ల తల్లిపాలు రావడం అనేది ఎర్లీగా జరుగుతుంది అనమాట. సో మెయిన్ చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పాలు రావడం లేదన్న ఉద్దేశంతో పౌడర్ పాలు వీటి మీదకి వెళ్తుంటారు. ఎప్పుడైతే ఎర్లీగా మనం పౌడర్ పాల మీదకి వెళ్ళడం వల్ల పాలు రావడం ఇంకా డిలే అవుతుంది. సో డెలివరీ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తల్లిపాలు స్థాపించడం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనివల్ల తల్లికి చాలా ఉపయోగాలు ఉన్నాయి, బిడ్డకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిమ్స్ అవీరా హాస్పిటల్ గైనకాలజిస్ట్. సో ఈ 1 week ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 దాకా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా ప్రమోట్ చేస్తున్నాము. సో తల్లి పాలు అనేవి ఫస్ట్ 2 days లో కొంచెమే వస్తాయి, బట్ దాని వల్ల మనం ఆపేయకూడదు. అది ఎంత మనం ఇస్తే అంత మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1 or 3 days లో వచ్చే పాలే చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో మీరు ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి. రాలేదే అని మనం పైన పాలు పట్టేస్తే వెంటనే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మీకున్న డాక్టర్ కానీ నర్స్ కానీ అందరూ హెల్ప్ చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్కి. ఖచ్చితంగా వాటి సహాయాన్ని ఉపయోగించుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ మేము ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా వాక్ చేసుకుంటూ కొంచెం ప్లకార్డ్స్ అవి చూపిస్తూ జనాల్ని ఎంకరేజ్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో ఈచ్ డే ఒక్కొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది కిమ్స్ అవీరా హాస్పిటల్ తరఫున. సో ఫస్ట్ 3 days కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సిస్టర్స్ కి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అట్లాగే క్విజ్ కాంపిటీషన్ కానీ పెయింటింగ్ కాంపిటీషన్ కానీ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ అంటే 7th ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పోస్టెటల్ మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ గురించి క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో 2 to 4 o'clock. సో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పోస్టెటల్ మదర్స్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ కిమ్స్ అవీరా హాస్పిటల్కి వస్తే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ వాళ్ళకి అవేర్నెస్ కానీ ఏ విధంగా చేయాలి, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్గా సార్ట్అవుట్ చేసి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డబ్బాపాలు వద్దు, అమ్మపాలే ముద్దు, డబ్బాపాలు వద్దు, అమ్మపాలే ముద్దు, అమ్మపాలే ముద్దు, అమ్మపాలే ముద్దు, అమ్మపాలే ముద్దు, అమ్మపాలే ముద్దు, అమ్మపాలే ముద్దు, డబ్బాపాలు వద్దు, అమ్మపాలే ముద్దు, డబ్బాపాలు వద్దు, అమ్మపాలే ముద్దు. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.